మోస్ట్ మెన్ ఏమనుకుంటారంటే, నేను తన స్పౌస్కి కావాల్సిన లవ్ ఇస్తున్నాను, ఇంకా దట్స్ ఆల్ ఐ కెన్ డూ అని అనుకుంటారు. వాళ్ళ దృష్టిలో లవ్ అంటే ఏంటంటే మనీ, క్లోదింగ్, జ్యువెలరీ, సచ్ మెటీరియల్ థింగ్స్. కానీ it is very dangerous. It is very dangerous for a sustenance of the marriage. Dangerous, why I'm ఎందుకు dangerous అని నేను అంటున్నానంటే, women before marriage a lot of dreams, a lot of ambitions, a lot of hello, but after marriage what happens, ఒక ఫ్రేమ్లో ఇరుక్కుపోద్ది. ఇన్లాస్ని చూసుకోవాలి, ఇంటి పని చూసుకోవాలి, ఒకవేళ జాబ్ అయితే ఆ పని చూసుకోవాలి, ఇట్లా మల్టిపుల్ యాక్టివిటీస్ అన్నమాట. ఈ ప్రాసెస్లో లైఫ్ బికమ్స్ డల్, లైఫ్ బికమ్స్ బోరింగ్. సో అప్పటిదాకా బిఫోర్ మ్యారేజ్ ఉండే ఎనర్జీ క్రమంగా రిసీడ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఏం జరుగుద్దంటే, ఎవరో వేరే పర్సను తన జీవితంలో ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నాట్ బికాజ్ అతను మీకంటే గొప్పోడని కాదు, మీకంటే అన్నీ ప్రొవైడ్ చేస్తాడని కూడా కాదు. బేసికల్గా ఏంటంటే వాళ్ళకు ఒక ఎనర్జీ ఇవ్వటం, వాళ్ళకు ఒక ఉత్సాహాన్ని ఇవ్వటం, వాళ్ళకు ఒక ఎంకరేజ్ చేయటం, వాళ్ళని గ్రేట్ అని అనటం, వాళ్ళని అప్రిసియేట్ చేయటం. సో వాళ్ళలో ఉన్న ఆ యొక్క ఎనర్జీ, ఆ లోపాన్ని వాళ్ళు ఫిలప్ చేస్తుంటారు అన్నమాట. సో కాబట్టి జస్ట్ మ్యారేజ్ అంటే లవ్ అని అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే. సో మ్యారేజ్ ఈజ్ మోర్ దెన్ ఆర్ బియాండ్ ద లవ్. వాట్ షీ నీడ్స్ ఈజ్ ఆల్ ఎన్కంపాసింగ్. అంటే ఏంటంటే వాట్ షీ నీడ్స్ ఒక రకమైన రక్షణ, పూర్తి రక్షణ, ఆల్ ఆస్పెక్ట్స్లో రక్షణ కావాలి. Want to know more? Watch the long video.